సుదినం అంటే ఇక్కడ మన ఆసుపత్రి కూడా ఈ క్యాన్సర్ ఆసుపత్రిలోనే మనం ఈ యొక్క క్యాన్సర్ ఈ యొక్క దీన్ని పురస్కరించుకొని ఏదైతే మనం అవేర్నెస్ అటు రోజుకు ఒకటి పెట్టుకుని మనం ఒక థీమ్ క్యాన్సర్లో రకరకాల క్యాన్సర్లు ఉంటాయి. అలాగే ఇవాళ ఈ చిల్డ్రన్స్ ఆన్కాలజీ దాని మీద ఇవాళ ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది మన క్యాన్సర్ హాస్పిటల్లో. అలాగే ఇవాళ అక్కడ మన విజయవాడలో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో అక్కడ కాన్సర్ట్ కూడా ఇవాళ సాయంత్రం జరుగుతుంది. దానికి ఇప్పుడు నేను తమన్ గారు వెళ్తున్నాం అక్కడికి. ఈ సినిమాలు వరుసగా తమన్ గారు మా కాంబినేషన్లో తమ్ముడు నందమూరి తమన్ కాంబినేషన్లో ఇవాళ 4 హిట్లు వరుసగా, అంటే అఖండ, వీరసింహారెడ్డి, నెలకొండ భగవంత్ కేసరి, అలాగే ఇప్పుడు డాకు మహారాజు. నాన్న హిట్లు, జయాపజయాలు, దైవదీనాలు, వాటికి ఇప్పుడు మేము రెడీ దేనికైనా. భగవంతుడు ఇప్పుడు ఏంటంటే పాపం మేమంతా ఒక సినిమా చేసి దాని యొక్క ఫలితం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో, జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న ఒక టెన్షన్తో ఎదురు చూస్తున్నప్పుడు ఇటువంటి ఘన విజయాలు, మామూలు విజయాలు కాదు, చరిత్రలోనే మన తెలుగు చలనచిత్ర చరిత్ర పరిశ్రమ చరిత్రలోనే శాశ్వతంగా మిగిలిపోయే సినిమాలు వరుసగా 4. సరే మిగతా అంతా డైరెక్టర్స్ అందరూ కూడా నా కృతజ్ఞతలు జల్దీ తీసుకుంటున్నాను. స్టార్టింగ్ ఫ్రమ్ బోయపాటి శ్రీనివాస్ గారు అయితేనేమి, అలాగే మా మల్లేని గోపిచంద్ గారు అయితేనేమి, అనిల్ రావుపూడి గారు అయితేనేమి, ఇప్పుడు బాబీ అయితేనేమి, అలాగే ఆ సినిమాలకి అన్నిటి కూడా మా తమ్ముడు నందమూరి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం, అదే మాకున్న కెమిస్ట్రీ అంటారు, లేకపోతే చాలామంది వైబ్రేషన్ అంటారు. దానికంటే నేను అంటాను, ఒక తల్లి కడుపున పుట్టకపోయినా పేగులు పంచుకు పుట్టకపోయినా, సో ఎందుకో ఆ భగవంతుడు మా అభిమానుల గురించి కూడా చెప్తుంటాను. అన్ని సినిమాలకి అదే ఆయన అన్ని సినిమాలు కూడా అదే దీంతో చేస్తారా తేజు, అన్ని సినిమాలు కూడా అదే. ఏ సినిమా కూడా ఏం తక్కువ చేయకుండా నా సినిమాలకి ఏదైతే ఇప్పుడు అన్నీ చూసాము మనం థియేటర్లో, స్పీకర్లో సబ్బూఫర్లో బద్దలైపోవడం, అమెరికాలో మొన్న ఇక్కడ ఫంక్షన్లో కూడా స్పీకర్లు పడిపోవడం, మన ఇక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా అటువంటి ఏం లేదు. అన్ని సినిమాలు కూడా కానీ ఏదో మాకు బాగా కుదిరింది అలా. అంటే భగవంతుడు అటువంటి సినిమాలు నేను చేయడం, దానికి మరి ఆయన కూడా దాంట్లో పూని అద్భుతమైన మ్యూజిక్, అంటే అటు పాటలు కానివ్వండి, అలాగే అటువంటి అంటే లార్జర్ దెన్ లైఫ్ అంటాను సినిమాలు. కొని నా ఎన్ని లార్జర్ దెన్ లైఫ్ ఉంటాయి సినిమాలు. అంటే ఇట్ ఇస్ ఆల్వేస్ మనం ఇవ్వాలి, సరుకునిస్తే దానికి ప్రతిస్పందించి అద్భుతమైన ఇప్పుడు మ్యూజిక్ ఇవాళ మా కాంబినేషన్ అంటేనే ఇక థియేటర్లు దద్దరిల్లిపోయి మళ్ళీ అక్కడ పాటలకు కూడా ఇక అభిమానులు అయితేనేమి, మా ప్రేక్షకుల దేవుళ్ళు అయితేనేమి, వాళ్ళంతా కూడా వయసుతో పరిమితం లేకుండా ముసలాళ్ళ నుంచి చిన్న పిల్లల దాకా కూడా స్టెప్పులు వేస్తూ, ఒక రకంగా మేము చేసేది ఏమిటంటే కొన్ని రాగాలతో రోగాలు, ఇవాళ క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నాను కూడా చెప్తున్నాను, కొన్ని రాగాలతో రోగాలు నయం చేయొచ్చు అంటాం. నిజంగా మా సినిమాలను రోగాలు నయం చేసి చాలామంది ఎప్పుడు కుర్చీకి పరిమితాన్ని ముసలాడు కూడా లేచి వాళ్ళ సినిమాలకి డ్యాన్స్ చెప్పలేస్తున్నాను అంటే వాళ్ళలో ఒక నరాల్లో ఒక ఈ కదలిక, అంటే పిల్లలు అందరూ కూడా ఇంకా కనెక్ట్ అయిపోయాం ఇంకొక నెక్స్ట్ ఒక 2 జనరేషన్స్కి. సో అలా ఆ సంతోషం అంతే, ఒక తమ్ముడికి ఒక అన్న ఇచ్చే సంతోషంతో ఇచ్చే కానుక నందమూరి తమన్ గారికి ఈ పోర్ష్ క్యామీ ఇచ్చేదంతే. అది అమ్మా ఇప్పుడు మేము చేసని ఇప్పుడు మాకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది. అది ఫస్ట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అసలు 12 యూనిట్లతో చేసిన, అలా అప్పుడు ఏర్పడిన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. అదే అలాగే బ్లడ్ క్యాన్సర్, ల్యూకేమియా, ఇవైతేనేమి అన్నీ కూడా ఎక్కడికక్కడ మీరు ఇప్పుడు లోపల బాటిల్ చూడండి ఎంత అద్భుతంగా పిల్లలకి వాళ్ళే ఏదో ఒక క్లాస్ట్రోఫోబియా కాకుండా ఏదో ఒక 4 గోడల గదిలో ఉన్నాం, లేకపోతే ఒక ఉపస్థ మండూకంలాగా ఏదో కప్పల దీంట్లో ఉన్నట్టు బావిలో ఇదే ప్రపంచం అంటే ఇక దీనికి మనకి అన్న ఒకటి ముందు ఆసుపత్రే
నాడు మరి ఆ పుణ్య దంపతులు అమ్మగారు కోరిక మేరకు రామారావు గారు ఈ క్యాన్సర్ హాస్పిటల్ ని ప్రారంభించడం, నిర్మాణ పనులు ప్రారంభించడం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత 10 ఏళ్ళు పట్టింది హాస్పిటల్ పూర్తి కావడానికి. మన ఆయన కూడా అటు ఎంపీ ల్యాడ్స్ అయితేనేమి, ఇటు టాటా షోరబ్జీ ఫౌండేషన్ ఆ రోజే 7.5 కోట్లు, ఎంతోమంది బోర్డు మెంబర్స్ అయితేనేమి, తులసి పోలవరపు గారు కీర్తిశేషులు, అలాగే మా వెంకటేశ్వర్లు అయితేనేమి, కాకతీయ సిమెంట్స్, ఎంతోమంది నాకు ముందు బోర్డు డైరెక్టర్స్ చైర్మన్స్ అయితేనేమి, ట్రస్టీ మెంబర్స్ అయితేనేమి, వాళ్ళందరి డాక్టర్సు, నాన్ మెడికల్, పారామెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్ అందరూ ఒక కృషి ఫలితమే. సో ఇవాళ యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి యువత మనకుంది శక్తి అని వారి కాలంలో బల్ప దురదృష్టకరం. వాళ్ళు కొందరు ఈ క్యాన్సర్ బారిన పడడం. సో వాళ్ళకి అటువంటి ఏమి లోటు వాళ్ళకనే కాదు, ఆసుపత్రులు అడుగుపెట్టిన వాళ్ళు ఎవరు కూడా సగం ట్రామాతో, భయంతో సహకరించక ఇచ్చే మెడికేషన్కి చాలామంది మానసికంగా ముందు ఆ రోగం బారిన పడతారు. అంటే అలా ఇక్కడ అది లేకుండా, అట్మాస్ఫియర్ లేకుండా వాళ్ళు అడుగుపెట్టగానే అబ్బా ఆ భయం పోయి సహకరిస్తారు, మేము వైద్యానికి సహకరిస్తారు. అలాగే ఎన్నో సిఎంఈ ప్రోగ్రామ్స్ మా దగ్గర ఉన్నాయి. 2 మొబైల్ క్లినిక్స్ ఉన్నాయి. మారుమూల గ్రామాలకు వెళ్ళడం, లేకపోతే ఎవరైనా స్పాన్సర్ చేస్తే వాళ్ళకి మ్యామోగ్రఫీ ఉంది, అలాగే ఎక్స్రే ఉంది, అల్ట్రాసౌండ్ ఉంది. సో ఎక్కడికక్కడ అవగాహనలు కల్పించడం పేషెంట్లు కూడా. సో ఇలా ఈ సేవలు ఇలాగే కొనసాగించుకుంటూ ఇంకా ఎక్స్పాన్షన్, ఈ ఆసుపత్రిని కూడా ఇంకా ఎక్స్పాండ్ చేయబోతున్నాం. అలాగే మనకి ఆంధ్ర అమరావతి దగ్గర తుళ్ళూరులో కూడా ఆసుపత్రి పనులు ఒక 6-8 నెలల్లో అక్కడ కూడా స్టార్ట్ చేస్తాం.